హమాస్కి సంబంధించినంత వరకు కీలకమైనటువంటిది వాళ్ళని నడిపేటువంటి వాడు. యెహియా నెంబర్ 1 అయితే, రెండవ వాడు మొన్న తాజాగా చచ్చాడు. ఇప్పుడు ఆ అరౌరా చచ్చిన దగ్గర నుంచి విలవిల్లాడిపోతుంది. అందుకనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆపేస్తున్నామని చెప్పింది, బందీలను విడుదల చేయమని చెప్పింది. ఇజ్రాయెల్ కూడా కావాల్సింది అదే. ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి కాబట్టి కాల్పుల విరమణకి రెడీ అయింది. దాన్ని బేస్ చేసుకుని ఆట ఆడాలని హమాస్ తీవ్రవాదులు అనుకున్నారు. అంటే ఇజ్రాయెల్ మీద గెలిచేసామంటూ ప్రకటనలు కూడా చేసేసుకున్నారు. ఇప్పుడు తీవ్రవాద నేతను లేపేయడంతో కాల్పుల విరమణని విరమించుకోవడం వాళ్ళ వంతే అయింది. అదే విషయంలో ఎక్కడున్నా వెంటాడతామని మరొకవైపున ఇజ్రాయెల్ సైన్యంతో పాటుగా మొసాద్ తేల్చి చెప్తోంది. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా ఓట్ టు సెటిల్ scores with every Hamas member involved in the October 7 attack on Israel. The Israeli spy chief's pledge comes after a drone strike killed the group's deputy chief and number 2 Saleh al-Arouri in Lebanon. Israel has now directly claimed responsibility for the attack. A Lebanese official told the Times of Israel claimed that Israel launched guided missiles from a warplane which caused the blast that killed the Hamas member. Following the attack on Hezbollah's stronghold Beirut, the Lebanese group attacked Israeli forces 9 times within 24 hours across the border. Meanwhile, Israel said that Qatar's silence on the killing is a positive signal for continuing talks. ఇది ఖతార్ వాడు ఓ పక్కన చర్చలు జరుపుతున్నాడు, వాడు సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్లో హెజ్బుల్లా ఆధిపత్యం, ఆ హెజ్బుల్లా వాళ్ళ ఆధిపత్యంలో వాడు ఇక్కడికి 4 మిస్సైల్స్ వదులుతాడు, అబ్బోబో మేము గెలిచేసామంటాడు. వాడి నాయకుడిని వాడి దేశంలోనే లేపేశారు. ఇంతకు మించి ఇంకేం చేయాలి అంటే వాళ్ళ హెడ్నే లేపేశారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి హమాసు హెజ్బుల్లా హౌతీలది అవుతోంది.